ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు. జీవము కలిగినటువంటి మాటలు మనము వినుచుండగా లేఖనములు గ్రహించున్నట్లు ప్రభువు మన మనస్సును తెరుచునుగాక. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు పునరుద్ధానమును గూర్చినటువంటి సంగతులను, సంఘటనలను మనం చేస్తూ ఉన్నాము. రోమా పత్రికలో 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడైనందున ఆత్మను బట్టి దేవుని కుమారునిగా నిరూపింపబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల ద్వారా క్రైస్తవ లోకానికిని మరియు ప్రపంచానికిని తెలియచేస్తున్నటువంటి సత్యము ఏమనగా యేసుక్రీస్తు దేవుడు. మరి ఆయన ఈ లోకములో పుట్టాడు కదా, జీవించాడు కదా, చనిపోయాడు కదా అన్నటువంటి భావము కలిగినటువంటి వారికి నిరూపణలు, అది కరెక్ట్, అది మీరు అనుకున్నది సరైనటువంటిదే, కానీ పరిపూర్ణత యేసు తిరిగి లేచుటలో ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క పునరుద్ధానం గుర్చినటువంటి విషయాలు మనం చేస్తున్నాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనము. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనము. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఈరోజు మన యొక్క దృష్టి 6వ వచనంలో తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. తాను చెప్పినట్టే అంటే యేసుక్రీస్తు తన మరణమును గూర్చియు తన పునరుద్ధానమును గూర్చియు ముందుగానే ఆయన చెప్పాడు. ఆయన తిరిగి లేచాడు. ఇక్కడ యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలన్నీ కూడా సత్యములే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 5:17లో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ప్రవచనములు, ప్రవక్తలు, ధర్మశాస్త్రములు అవన్నీ కూడా యేసుక్రీస్తును గూర్చి చెప్పాయి. అవన్నీ నెరవేర్చబడ్డాయి. యేసుక్రీస్తు తాను తన మరణం గురించి ముందుగానే తెలియచేశాడు. అవి నెరవేర్చబడుతున్నాయి. యేసుక్రీస్తు తాను బ్రతికున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలను మనం ఒకసారి మత్తయి సువార్త 17వ అధ్యాయము 22, 23 చూద్దాము. వారు గలిలయలో సంచరించుచుండగా, మత్తయి సువార్త 17వ అధ్యాయము 22, 23. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. యేసుక్రీస్తు తన పునరుద్ధానమును గూర్చి ముందుగానే చెప్పాడు. ఇది యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని నిరూపించడానికి ఒక రుజువుగా మనకు ఇది, అంటే తానే తన పునరుద్ధానం గురించి ముందుగా చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అక్కడక్కడ ప్రపంచ చరిత్రలో కొంతమంది మేము చనిపోయి మరలా పుడతాను, చనిపోయిన తర్వాత మరలా లేస్తానన్నటువంటి చెప్పిన వాళ్ళు ఉన్నారు, కానీ అవి నిరూపించబడలేదు.
యేసుక్రీస్తు తాను చెప్పినట్టే ఆయన తిరిగి లేచాడు. ఇది దూత మనుషులకు తెలియచేస్తున్నటువంటి ఈ మాటలను మనము గుర్తిస్తున్నాం. మత్తయి సువార్తలో కూడా 16వ అధ్యాయము 21వ వచనము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వాక్యము. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా, అగత్యము, తప్పకుండా యేసుక్రీస్తు లేస్తాడు. ఈరోజు మొట్టమొదటి పాఠం ఏంటంటే, యేసు నోటి నుండి వచ్చినటువంటి ప్రతి మాట సత్యము. యేసుక్రీస్తు విషయములో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా పౌలు గారి యొక్క మాటలలో అవి అవునన్నట్టుగానే ఉన్నాయి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో యేసుక్రీస్తు విషయమై దేవుని యొక్క వాగ్దానములు అవి అవునన్నట్టుగానే ఉన్నాయి. కొంతసేపు అవును, కొంతసేపు కాదు, కొంతసేపు కాదు, కొంతసేపు అవును అన్నట్టుగా లేవు. ఇది మొదటి పాఠము. యేసుక్రీస్తు నోటి నుండి వచ్చు ప్రతి మాట కూడా అది సత్యము, అది నిజము. ఇది మొదటి పాఠం. రెండవ పాఠమును ఏంటంటే, యేసుక్రీస్తు తాను చెప్పినట్టే లేచాడు అన్నటువంటి విషయము ఎంత సత్యమో, ఎంత నిజమో, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వారు కూడా తిరిగి లేస్తారు అన్నటువంటిది కూడా అంతే సత్యము. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు ఇవి తండ్రి ద్వారా పొందుకున్నటువంటి మాటలు. నా అంతట నేను మాట్లాడడం లేదు, ఇది నేను తండ్రి ద్వారా పొందుకున్నటువంటి మాటలు. ఇవి పరలోక సంబంధమైనటువంటి మాటలు. తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. అయితే ఈ మాటలు వింటుండగా పునరుద్ధానం గురించే కాదు, ఆయన అనేక విషయములలో తనను వెంబడిస్తున్నటువంటి వారి పట్ల చెప్పినటువంటి బోధలు కూడా నిజమే. అందుకని ఇదే సందర్భంలో చూడండి, వెంటనే ఆయన తిరిగి లేస్తాడు అంటే, తాను చెప్పినట్లే నేను తిరిగి లేస్తానంటే, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దింపసాగాడు. యేసుక్రీస్తు నుంచి ఒక మాట వచ్చిన తర్వాత దానికి మన మానవ దృష్టిని తీసుకునొచ్చి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ గద్దింపు జరిగినది. యేసుక్రీస్తు నేను చనిపోబోతున్నాను అని ఎట్లయితే చెప్పాడో, నేను తిరిగి లేస్తాను అన్నటువంటిది ఎట్లయితే చెప్పాడో, అనేక శిష్యులకు మీరు నా నిమిత్తము శ్రమల గుండా వెళ్తారు అనేది కూడా అంతే సత్యము. నా నిమిత్తము మీరు ప్రాణం పోగొట్టుకుంటారు, కానీ తిరిగి దాన్ని పొందుకుంటారు అన్నది కూడా అంతే సత్యము. గనుక తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయములో 31వ వచనంలో, మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వాక్యము. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పాను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగాను. సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను. ఇది దేవుని సంగతి. పునరుద్ధానం అన్నటువంటిది దేవుని సంగతి.
సిలువ అన్నటువంటిది యేసుక్రీస్తు సిలువ గుండా వెళ్ళాలి, పునరుద్ధానుడుగా కావాలన్నటువంటిది ఇది దేవుని సంగతి. కానీ మానవులు మానవ హేతుబద్ధమైనటువంటి ఆలోచన విధానంతో ఆలోచన చేస్తే అది మనకు అర్థము కాదు, నమ్మము. అక్కడనే మనకు పరిశుద్ధాత్మ దేవుడు కనపడనటువంటి వాటి యందు విశ్వాసము ఉంచేట ఉంచుతాడు. అదృశ్యమైనటువంటివి నిత్యములు. 3వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అద్భుతమైనటువంటి మాట చివరి వచనంలో మనము గమనిస్తే 2 కొరింథీయులకు రాసినటువంటి 4వ అధ్యాయము 18వ వచనము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము నుండి, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మార్చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. యేసుక్రీస్తు తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదొక్కటే కాదండి, అనేక విషయములలో యేసుక్రీస్తు తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయము 21వ వాక్యము. 22వ వచనము. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యము. 3వ దినమున లేచుట అగత్యము. కనుక యేసుక్రీస్తు తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనము. యేసు యెరూషలేమునకు వెళ్ళనయున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచు. ఇది హోప్. చాలా మందికి ఈ సిలువ లేదా యేసుక్రీస్తు మరణము దుఃఖంతో కూడుకున్నటువంటిది, అవమానంతో కూడుకున్నటువంటిది. ఆ ఇంతగా ఆయన ఎంతగా ఆయన తను ఒక విచిత్రమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాడు. యేసుక్రీస్తు బ్రతికున్న దినములలో మరియకు పుట్టాడు, అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, అద్భుతమైనటువంటి బోధలను బోధించాడు. ఇన్ని చేసినటువంటి ఆయన చివరికి చనిపోయాడు. అందుకనే ఆయన సిలువ వేసినప్పుడు, అయ్యా నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. అనేకులకు ప్రశ్న. అనేకులు ఆ మార్గం గుండా వెళ్తూ తలలు ఊపుతూ, ఈయన అనేకులను రక్షించాడు, తను తానే రక్షించుకోలేకపోయాడు. అవమానము కదండి. అయితే దాని తర్వాత పునరుద్ధానము, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. అందుకని ఈ ప్రధాన యాజకులు వాళ్ళు భయపడిపోతారు. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పటికే అనేక జనులు యూదులతో సహా ఆయనను వెంబడిస్తున్నారు. ఇక మీరు పునరుద్ధానుడు అయ్యాడని తెలిస్తే ఇంకా ఏమన్నా ఉందా? తిరిగి లేచాడని తెలిస్తే ఇంకా ఏమన్నా ఉందా? కనుక లంచమిచ్చి ఆయన తిరిగి లేవలేదు, శిష్యులు ఆయన శరీరాన్ని ఎత్తుకొని పోయారని పోయి చెప్పండి అని ఈనాటికి కూడా అదే విశ్వాసంలో ఉన్నారు. యేసు పునరుద్ధానుడయ్యాడు, తాను చెప్పినట్టే తిరిగి లేచి ఉన్నాడు.
యేసుక్రీస్తు మాటలు ప్రపంచంలో చాలా మందికి ఇష్టం. చాలా మంది యేసుక్రీస్తు మాటలను నమ్ముతారండి. ఆయన కరెక్ట్‌గే చెప్పాడు. అన్ని విషయాలు, ముఖ్యంగా కొండ మీద ప్రసంగాన్ని క్రైస్తవులు, క్రైస్తవేతరులు చాలా బాగా చెప్పాడు. ఆయన చెప్పినయన్ని కరెక్టే. ఇప్పుడు ఆయన వాటితో పాటు తన పునరుద్ధానాన్ని గూర్చి కూడా చెప్పాడు. అది కూడా సత్యమే. తాను చెప్పినట్టే అన్నీ జరిగాయి. తాను చెప్పినట్టే అన్నీ జరిగాయి. ఎందుకంటే ఆయన అధికారముతో చెప్పెను. ఆయన అభిషేకముతో చెప్పెను. ఆయన పొందుకున్నటువంటివి ప్రకటించను. ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఈరోజు ఆ పాఠము పరిశుద్ధాత్మ దేవుడు యేసు మాటల యందు మనకు విశ్వాసమును దయచేయునుగాక. తన గురించి చెప్పినటువంటి ఆ యేసుక్రీస్తే మన గురించి కూడా, మన సిలువను గూర్చి కూడా, మన ప్రాణములను గూర్చి కూడా, మన పునరుద్ధానమును గూర్చి కూడా ఆయన తెలియచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే మత్తయి సువార్తలో మత్తయి సువార్తలు 20వ అధ్యాయములో మార్కు సువార్త 10:32 చదువుదామండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 32వ వాక్యము. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందుగా నడుచుచుండగా వారు విస్మయముందిరి, వెంబడించువారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబోవు వాటిని వారికి తెలియచెప్పనారంభించి, ఇదిగో మనం యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనను మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పెను. యేసుక్రీస్తు తిరిగి లేచును. లూకా సువార్తలో ఇంకొక వాక్యము 18వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 18:31 వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాం. మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పేటటువంటి మాటలు అప్పటికప్పుడు వచ్చినటువంటివి కాదు. ఇది నిత్య ప్రణాళికలలో, అనాది ప్రణాళికలలో ముందుగానే ప్రవక్తల నోట ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి చెప్పబడినటువంటి మాటలు ఇప్పుడు ఈయన ద్వారా నెరవేర్చబడుచున్నాయి. 32 ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించ అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పారు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో పేతురు గారు కూడా ఈ మాట వ్రాస్తున్నారు. 1వ అధ్యాయము 10వ వచనము. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనను దానిని విచారించి పరిశోధించిరి. ఇక్కడ పాత నిబంధనలు చాలా మంది ప్రవక్తలు ఉన్నారు కదండి. ఆ ప్రవక్తలలో యేసుక్రీస్తు ఆత్మ ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ఆత్మ వాళ్ళకే చెప్పి, ఇదిగో మా తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత కాలము పరిపూర్ణమైనప్పుడు ఒక యేసుక్రీస్తు వస్తాడు, ఆయన చనిపోతాడు, ఆయన తిరిగి లేస్తాడు అన్నటువంటిది ఆ ప్రవచనాలు ముందుగానే చెప్పబడ్డాయి. కనుక ఈరోజు ఆ ఒక్క సత్యాన్ని మనము నేర్చుకుంటున్నాం.
యేసుక్రీస్తు తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. అదే మాట ఆయన చెప్పినటువంటి, ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాటలో ఉన్నటువంటి శక్తి, సత్యము మనం గ్రహించాలి. యేసుక్రీస్తు మాటలను మీరు సువార్తల్లో చదవండి. చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, అది 100% సత్యము, 100% అది జరుగుతుంది. జరగబోయే విషయాలను అనేకమైనటువంటివి ఆయన బోధించాడు. అవన్నీ జరుగుతాయి. ఆయన పునరుద్ధానం గురించి, మరణం గురించి ఆయన బోధించాడు, జరిగింది. మన సిలువను గురించి, మన పునరుద్ధానం గురించి ఆయన బోధించాడు, అది నిశ్చయముగా జరుగుతుంది. ఆయన ఎవరో లేచాడు, యేసుక్రీస్తు తిరిగి లేచాడు అంటే నాకేంటి ఉపయోగము? గొప్పవాడు ఆయన, మా దేవుడు తిరిగి లేచాడు. వెంటనే ఆ విశ్వాసమునకు విధేయత, ఆ విశ్వాసమునకు విధేయత. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, నన్ను విశ్వసించిన వారికి కూడా పునరుద్ధానము ఉంటుంది. అది చెప్పాడు కదా, అది జరుగుతుంది కదా. అయితే ఈ మధ్యలో మన విశ్వాస ప్రయాణాన్ని ఆ నిరీక్షణ వైపుకు త్రిప్పుకొనుట, ఆ నిరీక్షణ వైపుకు త్రిప్పుకొనుట. ఒక ఓడ సముద్రంలో పోతున్నప్పుడు తాను అది ఎక్కడికి వెళ్ళవలెనో, తాను ఎక్కడికి చేరుకొనవలెనో వారు ఒక మార్గాలను ఏర్పాటు చేసుకుంటారు. ఆ మార్గాలను బట్టి ఏ మార్గం గుండా వెళ్తే మనము పడిపోకుండా, మునిగిపోకుండా, మనం అనుకున్న ఆ గురిని చేరుకోగలము అన్నటువంటి మనసు ఎప్పుడు కూడా ఆ ఓడ నాయకునికి, ఓడలో ప్రయాణించే వారికి ఎప్పుడు కూడా ఉంటుంది. పునరుద్ధానము మనం చేరుకోవలసినటువంటి దరి. అయితే మన మార్గము ఏంటి? యేసుక్రీస్తు చూపించిన మార్గము. అది ఎట్లుంటది? యేసులాగానే ఉంటది. అందుకనే ఇదే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో నాకు చాలా నచ్చినటువంటి మాట 3వ అధ్యాయములో చివరి వచనములో 18వ వచనము, 3:18, మనమందరమును ముసుకు లేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇక్కడ మీరు ఆ భాషను గమనిస్తే ఇట్స్ ఎ కంటిన్యూయస్ టెన్స్ అంటారు కదా. ప్రతిఫలింప చేయుచు, పొందుచు, మార్చబడుచు, ఆయన పోలికగానే మార్చబడుచు, ఇది మనకున్నటువంటి మార్గము. యేసుక్రీస్తు తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఆయన చెప్పినట్టే మనము కూడా ఆ పునరుద్ధానాన్ని చేరుకుంటాము. ఆయన చెప్పాడు. అయితే ఆ చెప్పినటువంటి మాటల యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి కలిగే ఆ స్వభావం ఏమిటంటే, నేను కూడా యేసులాగా జీవించాలి, యేసులాగా జీవించాలి, యేసులాగా నేను నడవాలి అని ఆ మనస్సు వస్తుంది. వారు ఆ మార్గంలో స్థిరంగా నడుస్తుంటారు. వారు కూడా పునరుద్ధానులవుతారు. యేసుక్రీస్తు తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. యేసుక్రీస్తు చెప్పినట్టే మనం కూడా ఒకరోజు లేస్తాం. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, ఆత్మస్వరూపైనటువంటి దేవ, ఈ వాక్యాలను ప్రభా మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.